హలో, నమస్తే ఫ్రెండ్స్. సో మీకు ఒక టిప్ చెప్దామని ఒక రీల్ చేస్తున్నా. అండ్ బిఫోర్ దట్ దిస్ ఈజ్ మై ఫస్ట్ రీల్. సో ఐ డోంట్ హ్యావ్ మైక్. ఐ మీన్ ఎలా చేయాలో కూడా తెలీదు. సో ఇఫ్ దెర్ ఆర్ ఎనీ మిస్టేక్ యూ ఫర్ యూ. ఇంతకీ టిప్ ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరికి యూనో ఏవో ఒక హ్యాబిట్స్ ఉంటాయి. లైక్ స్మోకింగ్ అవ్వచ్చు, యూనో డ్రింకింగ్ అవ్వచ్చు, ఎజాక్యులేషన్ అవ్వచ్చు. సో కొంతమందికి ఎజాక్యులేషన్ ఆపాలనుకుంటారు కానీ దే కాంట్. సో అది దాన్ని అంటే మనం అనుకుంటాము ఆపాలని, కానీ స్టిల్ విల్ గో బ్యాక్. అంటే ఎంత రెట్టింపుగా అనుకుంటామో దానికన్నా డబల్ స్పీడ్గా మళ్ళీ ఇంకా ఎక్కువ చేస్తాం. బికాజ్ ఆ ప్రొహిబిషన్ ఈజ్ ఆల్వేస్ మేక్స్ యూ టు డూ మోర్. సో దీనికి టిప్ ఏంటంటే, సో టిప్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మీరు ఒక స్మాల్ థింగ్ అర్థం చేసుకోవాలి. సో హ్యూమన్ మైండ్ అనేది 2 పార్ట్స్గా ఉంటుంది. ఒకటి ఈజ్ ఎ కాన్షియస్ మైండ్ విచ్ ఈజ్ ఎ 10%, అండ్ ఇంకొకటి ఏంటంటే 90% ఈజ్ అన్కాన్షియస్ మైండ్. సో మనం ఈ 10% ఆఫ్ కాన్షియస్ మైండ్తో మనం ఒక హ్యాబిట్ ఆపాలి అని అనుకుంటాం. బట్ 90% ఆఫ్ మైండ్ అనేది ఇట్స్ ఆల్రెడీ హ్యాజ్ ఎ హ్యాబిట్. సో ఇప్పుడు మనము ఆ 90% ఆఫ్ అన్కాన్షియస్ మైండ్ కూడా ఆ స్మోకింగ్ ఆపాలి అనేలాగా మనం చేయాలి. సో బట్ యాజ్ ఎ నేచర్, యాజ్ ఎ బాడీ, యాజ్ ఎ బాడీ కెమిస్ట్రీ ప్రకారం, యాజ్ ఎ బాడీ సైన్స్ ప్రకారం ఆ అన్కాన్షియస్ మైండ్కి మనకి ఎప్పుడు పడితే అప్పుడు యాక్సెస్ ఉండదు. వీ షుడ్ క్రియేట్ ఎ వే టు రీచ్ టు ద అన్కాన్షియస్ మైండ్. అంటే అన్కాన్షియస్ మైండ్కి రీచ్ అవ్వడానికి మనం అనుకునే వాట్ ఎవర్ యూ వాంట్ టు చేంజ్, దెర్ ఆర్ మెనీ వేస్ టు గో. బట్ వన్ బెస్ట్ వే విచ్ వర్క్స్ వెరీ బెస్ట్, ఐ ఆల్వేస్ ట్రైడ్, బట్ ఐ నెవర్ టోల్డ్ టు ఎనీ వన్, బట్ ఐ వాంటెడ్ టు షేర్. అది ఏంటంటే, యూ నీడ్ టు రిలాక్స్ ఇన్ అ బెడ్ ఆర్ సమ్వేర్. మంచం మీద అయితే ఇంకా బాగుంటుంది, బికాజ్ యూ కెన్ రిలాక్స్ మోర్. సో మనం ఏంటంటే కళ్ళు తెరిచి ఉంచాలి ఫస్ట్. మన ఐస్ అనేవి ఆటోమేటిక్గా క్లోజ్ అవుతూ ఉంటాయి, కానీ మనం కాన్షియస్గా క్లోజ్ చేయకూడదు. బట్ బాడీని రిలాక్స్ చేయాలి. అంటే మనం ఫీల్ అవ్వాలి బాడీ అనేది రిలాక్స్ అవుతుందని, బట్ కళ్ళు ముయ్యకూడదు. నీకు కళ్ళు ముయ్యాలి అని అర్జ్ క్రియేట్ అవుతూ ఉంటుంది, కానీ క్లోజ్ చేయకూడదు. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ కళ్ళు ముయ్యకుండా ఉంచినందుకు ఆ కాన్షియస్ మైండ్ని యాక్టివ్లో ఉంచుతున్నాం. లేదా రిలాక్స్ అయినప్పుడు మనం స్లీప్లోకి వెళ్ళిపోతాం. మనం అనుకున్నది అన్కాన్షియస్ మైండ్కి చెప్పలేం. బట్ చెప్పాలంటే కాన్షియస్ మైండ్ అనేది యాక్టివ్లో ఉండాలి. స్లీప్లోకి వెళ్తే కాన్షియస్ మైండ్ అన్కాన్షియస్ మైండ్ రెండు మెర్జ్ అయిపోయి స్లీప్ అయిపోతుంది. సో స్లీప్ క్రియేట్ అవ్వకుండా ఉండడానికి ఈ కళ్ళ ద్వారా మనం కాన్షియస్ మైండ్ని యాక్టివ్లో ఉంచుతున్నాం. సో కళ్ళు తెరిస్తే ఉండాలి, కానీ బాడీ రిలాక్స్ అవ్వాలి. కానీ మీ ప్రళయం లేకుండా కళ్ళు అనేవి క్లోజ్ అవుతూ ఉంటాయి. లెట్ ఇట్ క్లోజ్. బట్ యూ ట్రై టిల్ యువర్ లాస్ట్ బ్రెత్ నాట్ టు క్లోజ్ ఇట్, బికాస్ దట్స్ వేర్ ఇట్ కీప్స్ యూ యాక్టివ్. సో ఒక టైంలో కళ్ళు అనేవి క్లోజ్ అయిపోతాయి. మీకు క్లోజ్ అయిపోగలే యూ విల్ ఫీల్ సో రెస్ట్. ఒక్క థాట్ కూడా ఉండదు. అప్పుడు ఏంటంటే మీరు అన్కాన్షియస్ మైండ్లోకి వచ్చారు. సో అప్పుడు మీరు ఏదైతే రిపీట్ చేస్తారో అది అన్కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది. సో ఆ స్ప్లిట్ సెకండ్ ఉంటుంది కదా, ఇంక కళ్ళు ఇంకా తెరిచి ఉంచలేం, వాటర్ వస్తూ ఉంటాయి కళ్ళల్లో నుంచి. యూ కాంట్ ఈవెన్ మేక్ ఇట్ ఓపెన్. సో యువర్ హోల్ ఎఫెక్ట్ ఈజ్ టు నాట్ టు క్లోజ్ ఇట్. సో ఆ స్ప్లిట్ సెకండ్లో ఇట్లా ఐస్ ఇట్లా పూర్తిగా క్లోజ్ అయిపోతుంది, నీకు క్లోజ్ అయినట్టు కూడా తెలీదు. ఆ మూమెంట్లో నువ్వు అనుకున్నది చెప్పాలి. ఇమ్మీడియట్గా అన్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. ఇట్స్ సో ఫాస్ట్. ఇఫ్ ఫర్ సపోజ్ ఆ స్మోకింగ్ ఆపాలి అని అనుకుంటున్నాం, నేను స్మోకింగ్ ఆపాలి అని కూడా పెట్టుకోవచ్చు, బట్ మేక్ ఇట్ పాజిటివ్. ఎలా అంటే, నేను వారానికి ఒక సిగరెట్ తాగుతాను అని అనుకో. సో అది ఆటోమేటిక్గా అన్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిద్ది. అండ్ తర్వాత 1-2 టైమ్స్ రిపీట్ చేసి జస్ట్ అలా రిలాక్స్ అవ్వు. యూ విల్ ఫీల్ ఇట్. వన్స్ బయటకు వచ్చిన తర్వాత
సంథింగ్ వెంట్ డీప్ ఇన్సైడ్ అని తెలుస్తుంది. సో ఇంకా రోజు మొత్తంలో సిగరెట్ గురించి అది గురించి యూ షుడ్ నాట్ అనలైజ్ ఇట్. యూ జస్ట్ కీప్ ఆన్ డూయింగ్ ఇట్. దిస్ ఈజ్ వన్ వే. ఐ థింక్ ఇట్ విల్ హెల్ప్ఫుల్ టు యూ. ఇంకొక వే కూడా ఉంది, దట్ ఈజ్ ఆల్సో బెస్ట్. ఈ మెథడ్కి యూ షుడ్ స్లీప్, యూ షుడ్ క్లోజ్, దెర్ ఇస్ సంథింగ్. బట్ ఇంకొక మెథడ్ ఐ విల్ టెల్ ఇన్ నెక్స్ట్ రీల్. సో దట్ ఈస్ వెరీ ఈజియర్, యూ కెన్ డూ ఇట్ ఎనీవే. యా, సో కంటెంట్ నచ్చితే తెలుసు కదా, గివ్ ఎ స్మైల్.